హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియాంక బాలాస్ లైఫ్ స్టైల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ని చూపించబోతున్నాను. నా పెళ్లి జ్యువెలరీ యాజ్ వెల్ యాజ్ నేను కొన్ని కలెక్ట్ చేస్తున్న జ్యువెలరీ మొత్తం చూపిస్తాను. దీంట్లో ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, మళ్ళీ నల్లపూసలు, చాంద్ బాలీస్, బుట్టలు, చైన్స్, మళ్ళీ నెక్లెసెస్ ఉన్నాయండి. చూసి ఎంజాయ్ చేయండి. అండ్ మీకు ఏం నచ్చిందో నా కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ మీకు బాగా నచ్చిన డిజైన్ ఏమైనా ఉంటే దాని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు చేయించుకోండి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నాకు వీలైనంత వరకు నేను ఆన్సర్ చేస్తాను. నాకు అన్నీ గ్రామ్స్ ఎంత ఉన్నాయో నాకు గుర్తులేవండి. ఇవి చాలా ఇయర్స్ అయింది. సో నాకు వీలైనంత వరకు నేను ప్రైజెస్ నాకు గుర్తున్నవి చెప్తాను. చెప్పకపోయినవి ప్లీజ్ మన్నించండి, ఏమనుకోవద్దు. నాకు నిజంగా గుర్తులేవు గ్రామ్స్ అయితే. సో అండ్ ఆల్సో వీటిల్లో నా పెళ్లి జ్యువెలరీ మెయిన్, నా వడ్డానం అండ్ నా చోకర్ అయితే ఇండియాలో ఉందండి. సో అవి ఇక్కడ యూఎస్ఏ తెచ్చుకోవడానికి ట్యాక్స్లు అవన్నీ పడతాయేమో అని నేను తెచ్చుకోలేదు. సో అవి హెవీ జ్యువెలరీ అన్నమాట. సో అవి నేను మాత్రం ఫొటోస్ చూపిస్తాను. మిగతా అన్నీ నా దగ్గర ఉన్నాయి. సో అవన్నీ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్ చూపిస్తున్నానండి. ఇవి డైలీ వేర్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇది మా అత్తయ్య గారు ఇచ్చారు లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు. ఇవి డైలీ వేర్ ఇయర్ రింగ్స్ అండి. సో మధ్యలో ఎమరల్డ్ వచ్చి చుట్టూరా స్టోన్స్ వచ్చినాయి. సో బ్యాక్ అయితే ఇలా స్క్రూ వచ్చింది. ఇది 22 క్యారెట్ గోల్డ్ అండి. ఇది లాస్ట్ టైం నేను ఇండియా వెళ్ళినప్పుడు మా అత్తయ్య గారు ఇచ్చారు. సో చాలా బాగుంటాయి. డైలీ వేర్ మనం డ్రెస్సెస్ మీద కానీ అలా స్టడ్స్ లాగా చాలా బాగుంటాయి అన్నమాట. ఇది కొంచెం ఓల్డ్ స్టైల్ మోడలే అని చెప్పచ్చు. బట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు కదా, సో ఆ టైప్ ఆఫ్ మోడల్ అన్నమాట. ఇది చాలా క్యూట్గా ఉంటాయి. నేను అన్నీ దగ్గరగా చూపిస్తానండి. సో దట్ మీకు బాగా నచ్చితే ఏమన్నా మోడల్స్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇవి ఎన్ని గ్రామ్స్ పడ్డాయో నాకు తెలియదండి. ఇవి ఎన్ని గ్రామ్స్ పడ్డాయో నాకైతే తెలియదు. చెప్పాను కదా ఇది మా అత్తయ్య గారు ఇచ్చారని. సో ఇవైతే ఎమరల్డ్ విత్ స్టోన్స్ అన్నమాట. డైలీ వేర్కి చాలా బాగుంటాయి. ఇంకా సెకండ్ ఇయర్ రింగ్స్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ అయితే ఇవి డైమండ్ స్టడ్స్ అండి. సో ఇవి రియల్ డైమండ్ అనమాట. ఎన్ని క్యారెట్స్ అవన్నీ నాకు అసలు తెలీదు. సో వీళ్ళైతే నేను జిఆర్టీ జ్యువెలర్స్ చెన్నైలో తీసుకున్నాను అనమాట. చెన్నై ఒక అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ ప్రతిసారి మేము ఇండియా వెళ్ళినప్పుడు వెళ్తారనమాట. సో అక్కడికి వెళ్ళినప్పుడు మేము జిఆర్టీ జ్యువెలర్స్లో ఈ డైమండ్ స్టడ్స్ తీసుకున్నాను. ఇది నేను మోస్ట్గా ఇవే పెట్టుకుంటాను రోజు. చాలా కంఫర్టబుల్ ఉంటాయి. అండ్ ఈ డైమండ్ స్టడ్స్ అయితే చాలా బాగా మెరుస్తాయండి. చూసారు కదా, ఇక్కడ వీడియోలో కూడా బాగా కనిపిస్తున్నాయి. సో చాలా బాగుంటాయి. ఇలా లీఫ్ డిజైన్ లాగా వచ్చింది. మధ్యలో అయితే 3 డైమండ్స్ వచ్చినాయి. సో దీని కాస్ట్ వచ్చేసరికి, ఇవి ఎన్ని గ్రామ్స్ అయితే నాకు తెలియదు కానీ దీని కాస్ట్ వచ్చేసరికి 70,000 చేంజ్ అయిందండి. ఇవి కొంచెం కాస్ట్లీ ఐటమే, ఎందుకంటే డైమండ్స్ ఉన్నాయి కదా. సో కొంచెం కాస్ట్లీ అయింది ఇవి. సో ఇలా బ్యాక్ స్క్రూ అయితే ఇలా వచ్చేసింది. సో థర్డ్ ఐటమ్ అయితే ఈ డైలీ వేర్ ఇయర్ రింగ్స్ అండి.
ఇవి కూడా చాలా చాలా ఫేవరెట్. ఇది నాకు చిన్నప్పుడు ఎప్పుడో చేయించుకున్నాను. అయితే ఇదైతే నాకు చిన్నప్పుడు ఎప్పుడో తీసుకున్న జ్యువెలరీ అండి. ఇది ఏంటంటే మా మదర్ ఒకసారి మేము ఎగ్జిబిషన్కి వెళ్ళామన్నమాట. సో ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఒక సిల్వర్ జుమ్కి ఇలాంటిది చూసారనమాట. సో ఇది అయితే గోల్డ్లో చాలా బాగుంటుందని అది తీసుకొని ఇలా సిల్వర్ జుమ్కి ఇలా గోల్డ్ జుమ్కి చేయించారు మమ్మీ. సో ఇది మొత్తం గోల్డ్ అండి. మొత్తం గోల్డ్ వచ్చి వెనకాల స్క్రూ ఇలా ఉంటుంది, కింద చిన్న మూవలు వచ్చాయి. చాలా క్యూట్గా ఉంటుందండి. ఈవెన్ కిడ్స్కి కూడా మీరు ఏమైనా చేయాలనుకున్నప్పుడు ఇది లైట్ వెయిట్ లానే ఉంది పట్టుకుంటే మాత్రం. సో ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది. ఇలా స్కూల్ గోయింగ్ కానీ లైక్ కాలేజ్ గోయింగ్ కిడ్స్ కానీ చాలా బాగుంటుంది ఇది. సో ఇవన్నమాట ఇయర్ రింగ్స్. సో ఇది నెక్స్ట్ ఇయర్ రింగ్ అండి, డైలీ వేర్ ఇయర్ రింగ్. ఇదేంటంటే ఇలా ఒక చైన్ లాగా వచ్చి మధ్యలో ఇలా బాల్ వస్తుందండి. ఇది పర్ల్ అనమాట. సో ఇది రియల్ పర్ల్. ఇలా ఇయర్ రింగ్ ఇలా ఉంటుందన్నమాట. ఇలా చైన్ వచ్చి మధ్యలో పర్ల్ లాగా వస్తుంది, ఇలా వస్తుంది ఈ డీటెయిల్. సో పైన ఒక పర్ల్ వచ్చి కింద ఒక డ్రాప్లెట్ పర్ల్ లాగా వచ్చింది, ఇలా చైన్ మోడల్. ఇది కూడా చాలా లైట్ వెయిట్లో ఉంటుందండి, చాలా కంఫర్టబుల్ ఉంటుంది డైలీ వేసుకోవడానికి. అండ్ కొంచెం ఫేస్గా పెద్దగా ఉన్న వాళ్ళు ఇలాంటి లాంగ్ ఇయర్ రింగ్స్ పెడితే చాలా బాగుంటుంది. అండ్ వైట్ పర్ల్ కాబట్టి ఏ డ్రెస్ మీదకైనా సూట్ అయిపోతుంది. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. ఈవెన్ ఈ చైన్ లేకుండా, ఒకవేళ మీకు ఇది హెవీ అనుకుంటే డైలీ వేర్కి ఈ చైన్ లేకుండా డైరెక్ట్గా ఇలా కూడా పెట్టించుకోవచ్చు. ఇది కూడా చాలా క్యూట్గా ఉంటుంది. సో ఇదొక మోడల్ అన్నమాట. నెక్స్ట్ కొంచెం హెవీ వేర్ ఇయర్ రింగ్స్లోకి వెళ్ళిపోదాం. ఇవి నా పెళ్ళికి నేను తీసుకున్న చాంద్బాలి అండి. సో ఇది ఆల్మోస్ట్ 1 lakh చేంజ్ అలా పడింది. ఇవన్నీ స్వరోస్కి క్రిస్టల్స్ స్టోన్స్ అనమాట. సో ఈ టైప్ ఆఫ్ స్టోన్స్కి నార్మల్ స్టోన్స్ కన్నా కొంచెం వాల్యూ ఎక్కువ ఉంటుంది. అండ్ కింద మధ్యలో సౌత్ సీ పర్ల్స్ డ్రాప్లెట్స్ లాగా వచ్చాయి. అండ్ ఎమరల్డ్ రూబీ 2 ఉన్నాయి. సో ఏ డ్రెస్ మీద కన్నా లేకపోతే శారీ మీద కన్నా సూట్ అయిపోతుంది. సో వెనకాల ఇలా వచ్చింది, ఇలా స్క్రూ వచ్చింది, చాలా కంఫర్టబుల్. పెద్ద నాకు వెయిట్ పరంగా ఇయర్ స్ట్రెయిన్ అవటం కానీ అలా అయితే ఏం లేదండి. కొంతమందికి స్ట్రెయిన్ అనిపించవచ్చు ఇలాంటి హెవీ జ్యువెలరీ. సో ఇది ఒక చాంద్మాలి మోడల్ నేను తీసుకుంది నా పెళ్ళికి. నేను చోకర్ అని చెప్పాను కదా ముందల, తర్వాత నేను ఫొటోస్ ఇంక్లూడ్ చేస్తాను. ఆ మోడల్ అయితే నా దగ్గర లేదు, చెప్పాను కదా, అది ఇండియాలో ఉంది, వడ్డానం అండ్ చోకర్. సో ట్యాక్స్ ప్రాబ్లం అయ్యిద్ది మళ్ళా అని తేలేదు. సో చోకర్ అండ్ వడ్డానం అయితే ఇండియాలో ఉందండి. అవి మనం యూఎస్ఏ తెచ్చినప్పుడు ఇలా ఇంత అమౌంట్ $10,000 కన్నా ఎక్కువ తెస్తే మనం కొంచెం అమౌంట్ పే చేయాలన్నమాట. సో అది అవాయిడ్ చేసుకోవడానికి నేను అవి అక్కడే ఉంచేసాను. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు $10,000 బిలో ఉండేటట్టు చూసుకొని ఆ 2 ఐటమ్స్ తెచ్చుకుంటాను. సో ఇదైతే ఈ చాంద్మాలి అండి, చూసారా చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా బాగుంటుంది ఇది. సో ఇది
స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకవేళ మీకు మోడల్ నచ్చితే. సో ఇలాంటి జ్యువెలరీ చేయించుకోవచ్చు మీరు, ఏమైనా మ్యారేజెస్ ఉన్నా, ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ హెవీ జుంకాకి వెళ్ళిపోదాము మనం. సో చూసారా ఎంత బాగుందో ఈ బుట్టలు. ఇవి వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండి నా జ్యువెలరీలో. ఇవి ద మోస్ట్ ఫేవరెట్ అని చెప్పచ్చు. ఇది ఏంటంటే ఫుల్ యాంటిక్ మోడల్ వచ్చినాయి. సో ఇవైతే యాంటిక్ మోడల్ అనమాట. సో యాంటిక్ మోడల్ వచ్చి పైన ఎమరల్డ్ నెమలి షేప్లో ఇక్కడ రూబీస్ ఐస్ దగ్గర, అండ్ కింద ఒక రూబీ, మళ్ళీ ఇక్కడ కింద అంతా ఎమరల్డ్ రూబీ మొత్తం చుట్టూరా ఇచ్చారు. అండ్ కింద మొత్తం సౌత్ సీ పర్ల్స్ అండి, రియల్ సౌత్ సీ పర్ల్స్. అండ్ ఇక్కడ చుట్టూరా వైట్ స్టోన్స్ ఇచ్చారు. సో చాలా డీటెయిలింగ్ ఉందండి ఇది. సో చాలా క్యూట్గా ఉంది. ఇక్కడ చిన్న చిన్న సౌత్ సీ పర్ల్స్ ఇచ్చారు, కిందేమో పెద్దవి ఇచ్చారు అనమాట. చాలా డీటెయిలింగ్ ఉంది. ఇవి నాకు 1,20,000 30,000 అలా పడింది. ఇది మా తమ్ముడు తన ఫస్ట్ శాలరీతో నాకు కొనిచ్చాడండి. చాలా స్పెషల్ జ్యువెలరీ ఇవైతే నాకు చాలా చాలా నచ్చింది. నాకు ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్. అంటే బాగా సెలెక్ట్ చేసుకున్నాను అనిపించింది ఇది. సో ఇయర్ రింగ్స్ అయితే అలా అయిపోయినాయి. సో నెక్స్ట్ కేటగిరీ రింగ్స్లోకి వెళ్ళిపోదాం. ఇది సింపుల్ రింగ్ అండి. సో జస్ట్ చుట్టూరా ఇలా బాల్స్ లాగా 2 లైన్స్ వచ్చినాయి. చాలా సింపుల్గా ఉంటుంది. ఇది మేబీ 4,000 అలా పడింది అనుకుంటా నేను కొన్నప్పుడు. ఇది ఆల్మోస్ట్ నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నప్పుడు కొన్నాను అనమాట. సో ఇది చాలా సింపుల్ అండ్ డైలీ వేర్ రింగ్ అనమాట. చాలా క్యూట్గా ఉంటుంది ఇది. నెక్స్ట్ అయితే ఈ ఎమరల్డ్, ఇది నెక్స్ట్ అయితే ఈ రూబీ రింగ్ అండి. సో ఇది ఏంటంటే నా జాతకం ప్రకారం రూబీ పెట్టుకోవాలి అని పంతులు గారు చెప్పారు. సో అప్పుడు మా డాడీ చేయించారు అనమాట ఇది. సో ఇది కూడా చాలా సింపుల్ డిజైన్ బట్ ఎలిగెంట్గా ఉంటుంది హ్యాండ్కి పెట్టుకుంటే. సో ఇది ఒకటి అనమాట ఇది. సో చుట్టూరా ఏంటంటే స్టోన్స్ లేకపోయినా కానీ ఆ గోల్డ్ కొంచెం ఫినిషింగ్ పాలిషింగ్ లాగా వచ్చింది. సో అందుకని చాలా ఎలిగెంట్గా కనిపిస్తుందండి. చాలా షైనీగా కూడా ఉంటుంది ఇది. సో ఇది చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రింగ్స్. సో ఇది చూసారా, ఇది ఒక ఫ్లవర్ రింగ్ అనమాట. ఇది ఫ్లవర్ డీటెయిలింగ్ అయితే చాలా చాలా క్రాఫ్ట్మెన్షిప్ చాలా బాగుంటుందండి. ఇలా ఫ్లవర్ డీటెయిలింగ్ వచ్చి మధ్యలో ఒక స్టడ్ లాగా వచ్చింది స్టోన్. సో ఇది ఈ రింగ్ సైడ్ వచ్చేసరికి చాలా సన్నగానే ఉంటుంది, బట్ ఈ ఫ్లవర్ దగ్గర అయితే చాలా ఎంబోజింగ్గా ఉంది. సో ఇది చాలా బాగుంటుందండి. ఏదన్నా స్టేట్మెంట్ జ్యువెలరీ లాగా పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి జ్యువెలరీ చాలా బాగుంటుంది. ఇది నేను ఎప్పుడో తీసుకున్నానండి. ఇప్పుడు మరి ఇది ట్రెండ్లో ఉందో లేదో కూడా నాకు తెలీదు, బట్ స్టేట్మెంట్ జ్యువెలరీ అయితే ఎప్పుడూ ట్రెండ్లో ఉంటుంది. సో అలాగా ఈ జ్యువెలరీ చాలా నచ్చింది నాకు. ఫింగర్ రింగ్. ఇలా ఈ డైమండ్ స్టడ్ అండి. ఇది నా ఎంగేజ్మెంట్కి హస్బెండ్ తొడిగిన రింగ్ అనమాట. సో ఇది ఒక డైమండ్ రింగ్. సో ఇది చాలా కాస్ట్లీ అండి. ఇది ఎంత అయిందో నాకు తెలియదు కానీ చాలా కాస్ట్లీ అని విన్నాను. ఆ మధ్యలో డైమండ్ చూసారా చాలా పెద్దగా ఉంది. సో అందుకని దాని కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇది నా 4th ఫింగర్ రింగ్. ఇది నేను డైలీ పెట్టుకుంటాను. ఇది అసలు నేను తీయను అనమాట.
ఇదిగోండి నా ఫస్ట్ చైన్. ఇది నేను జాబ్ చేసేటప్పుడు ఇది పెట్టుకునేదాన్ని. చాలా చాలా క్యూట్గా ఉంటుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ చైన్స్. సో ఇది ఇలా కింద డైమండ్స్ అనమాట. ఇవి చాలా చిన్న చిన్న డైమండ్స్. ఈ షేప్ కూడా చాలా మోడర్న్గా ఉంటుంది. సో ఈ డైమండ్స్లో ఇది 18 క్యారెట్ గోల్డ్ చైన్ అనమాట. సో ఇదేంటంటే ఇంత సన్నగా రావడానికి నేను చాలా సన్నగా కావాలి అని అడిగాను అనమాట అప్పుడు షాప్లో. సో ఇంత సన్నగా రావడానికి 22 క్యారెట్ గోల్డ్ రాదండి. ఇంత సన్నగా రావాలి అంటే సో మీరు 18 క్యారెట్ వెళ్ళాలి అని చెప్పారు. సో నేను అప్పుడు తీసుకున్నాను. ఇది నా బాగా గుర్తు అనమాట. ఇది 40,000 అయింది ఆ టైంలో. సో ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉండొచ్చు. సో ఇది నా డైమండ్ డైలీ వేర్ చైన్ అనమాట. నెక్స్ట్ చైన్, ఇది చాలా డివోషనల్ చైన్ అండి. చాలా చాలా బాగుంటుంది. సో ఇలా ఉంటుంది ఈ చైన్. మొత్తం పర్ల్స్ అండ్ గోల్డ్ బాల్స్ లాగా వస్తాయి. అండ్ కింద ఈ వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంటుంది, శంకు చక్రం, అండ్ కింద స్టోన్స్ వచ్చి మొత్తం గోల్డ్ డీటెయిలింగ్. ఇక్కడ హెడ్ మీద, కిరీటం మీద మళ్ళా స్టోన్స్, అంత డీటెయిలింగ్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మొత్తం గోల్డ్ అండ్ పర్ల్ బాల్స్ లాగా వచ్చినాయి. ఈ చైన్ మొత్తం చాలా చాలా బాగుంటుందండి ఈ చైన్. ఏదైనా చిన్న చిన్న డ్రెస్సెస్ కానీ కుర్తీస్ కానీ వేసుకున్నప్పుడు ఈ చైన్ చాలా బాగుంటుంది. సో వెనకాల అయితే ఇలా వచ్చింది. 22 క్యారెట్ 916 అని హాల్ మార్క్ ఉంది. సో ఇదన్నమాట, చాలా బ్యూటిఫుల్ చైన్. నెక్స్ట్ ఇది నార్మల్ చైన్ అండి. నెక్స్ట్ ఇది నార్మల్ చైన్. ఇదేంటంటే మనం హెవీ లాకెట్స్ లాగా వేసుకుంటాం కదా, అలాంటి వాటికి కొంచెం స్ట్రాంగ్గా చైన్ ఉండాలని చెప్పేసి ఇలాంటి చైన్ ఒకటి తీసుకున్నాను. సో ఇదేంటంటే ఇలా లాక్ డిజైన్ లాగా వస్తుంది. చాలా బ్యూటిఫుల్ చైన్ అండి. కొంచెం వెయిట్ కూడా ఎక్కువే ఉంది. సో ఈ చైన్ ఇది మనం పెద్ద పెద్ద లాకెట్స్ పెట్టినప్పుడు అలాంటి వాటికి ఇది స్ట్రాంగ్గా హోల్డ్ చేస్తుంది అన్నమాట. సో ఇలాంటి ఒక చైన్ ఎప్పుడైనా మనం ఉంచుకోవడం చాలా బెటర్ అన్నమాట. సో ఇలా లాకెట్స్ వేసుకున్నప్పుడు పద్దాకా అంటే మనం భయపడకుండా వేసుకోవచ్చు ఇలా పెద్ద లాకెట్స్ ఏమైనా కొనుక్కున్నప్పుడు. సో అందుకని ఈ చైన్ ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ నల్లబూసలండి. ఇది చూసారా ఎంత క్యూట్గా ఉందో. సో చాలా చాలా సింపుల్ డిజైన్ అండి ఇది. సో లీఫ్ డిజైన్ లాగా వచ్చి మొత్తం స్టోన్స్ వచ్చినాయి. కింద ఒక డ్రాప్లెట్ లాగా వచ్చింది స్టోన్స్తో. మొత్తం ఇలా నల్లబూసలు, మొత్తం ఇలా నల్లపూసలు, మళ్ళీ గోల్డ్ స్ట్రింగ్స్ లాగా ఉంటుంది. సో ఇలా బ్యాక్ చైన్ ఉంది. ఇది నా ఫేవరెట్ అండి. ఇది చాలా తక్కువ గ్రామ్స్ పడింది అప్పుడు నేను పెళ్ళికి తీసుకున్నప్పుడు. కానీ ఇది అత్తయ్య వాళ్ళు ఇస్తారు కదా, సో నేను అప్పుడు సెలెక్ట్ చేసుకున్నాను అనమాట పెళ్ళి టైంలో. సో అప్పుడు చాలా తక్కువ గ్రామ్స్ ఉంది, బట్ చాలా ఎలిగెంట్గా ఉంటుంది.
శారీ మీద అయినా, డ్రెస్సెస్ మీద అయినా, ఆఫీస్కి అన్నిటికీ చాలా సూట్ అవుతుంది. ఇలా సింపుల్ జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళు ఇది ఇలాంటి జ్యువెలరీ ట్రై చేయొచ్చు అనమాట. నా దగ్గర ఇలా పాపిడి బిళ్ళ ఉందండి, టీకా అనమాట. సో ఇది కూడా చాలా బాగుంటుంది. ఇదేంటంటే మొత్తం స్వరోస్కి స్టోన్స్. సో స్వరోస్కి స్టోన్స్కి నార్మల్ స్టోన్కి డిఫరెన్స్ ఏంటంటే, నార్మల్ స్టోన్స్కి వాల్యూ ఉండదండి, స్వరోస్కి స్టోన్స్కి కొంచెం రిటర్న్ వాల్యూ ఉంటుంది. అది ఎంత పర్సంటేజ్ అవనేది నాకు అంత ఐడియా అయితే లేదు. సో మీరు ఏదైనా గోల్డ్ జ్యువెలరీ షాప్ వాళ్ళని అడగచ్చు. సో వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఇదేంటంటే నా పెళ్ళప్పుడు నేను నా చోకర్కి మళ్ళీ నేను ఒక హారం చూపిస్తాను, వాటికి మ్యాచ్ అయ్యేలాగా అని తీసుకున్నాను. బట్ ఇది నా ఫేస్కి చాలా చిన్నదైపోయిందండి. సో అందుకని నేను నెక్స్ట్ చూపిస్తాను అనమాట ఒక చైన్. దాని లాకెట్ వేసుకున్నాను పాపిడి బిళ్ళలాగా. అది చాలా బాగుంది. నేను ఫోటో ఇన్సర్ట్ చేస్తాను ఇక్కడ ఏం పెట్టుకున్నాను అనేది. సో చూసారు కదా, ఈ పాపిడి బిళ్ళ అయితే ఇలా ఉంది. నేనైతే ఎప్పుడు ఇది పెట్టుకోలేదు, ఎప్పుడైనా పెట్టుకోవాలి. సో ఇలా కింద ఇలా 2 బిళ్ళలాగా వచ్చినాయి. అండ్ పైన అంతా ఇలా ఒక లవ్ సింబల్ లాగా వచ్చి మధ్యలో స్టోన్స్ వచ్చింది. చాలా బాగుందండి ఇది. అండ్ ఈ స్టోన్స్ అయితే చాలా చాలా షైనీగా ఉంటాయి. నేను ఇక్కడ చెప్పాను కదా ఇది ఒక పాపిడి బిళ్ళ పెట్టుకున్నానని. సో ఇదండి నేను పెట్టుకున్నది. ఇది చూసారా, చాలా లాకెట్ అనమాట ఇది. సో ఇది అన్కట్ డైమండ్ లాకెట్. ఇక్కడ మీరు స్టోన్స్ చూస్తుంది అంతా అన్కట్ డైమండ్స్ అనమాట. ఇది ఇక్కడ బాత్ టైప్ వచ్చి ఇక్కడ ఐస్ దగ్గర రూబీస్ వచ్చినాయి, ఇక్కడ ఎమరాల్డ్ వచ్చింది, కింద సౌత్ సీ పర్ల్స్ వచ్చినాయి. అండ్ ఈ చైన్ అయితే నేను పెట్టించుకున్నాను అనమాట. ఈ చైన్ అయితే రాలేదండి, నేను ఇది సపరేట్గా కొనుక్కున్నాను. సో ఈ లాకెట్ ఏంటంటే నేను పెళ్ళప్పుడు తీసుకున్నాను. దేనికి చిన్న ఫంక్షన్స్ ఉంటాయి కదా, పెళ్ళి కూతురు చేయడం, మళ్ళా ఏదైనా ఫంక్షన్కి యూజ్ అవుతుందేమో అని తీసుకున్నాను. బట్ ఇది నేను పెళ్ళికి పాపిడి బిళ్ళ పెట్టుకున్నాను. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఫొటోస్లో అయితే. సో ఈ చైన్ ఏంటంటే నేను పెళ్ళి తర్వాత ఈ సౌత్ సీ పర్ల్ ఇలా మధ్యలో గోల్డ్ బాల్స్ ఇది నేను తర్వాత తీసుకున్నాను అనమాట. సో అది నేను ఇలా అటాచ్ చేయించాను. సో ఇదండి, ఇది నేను చెప్పాను కదా ఇలా టీకాగా పెట్టుకున్నాను పాపిడి బిళ్ళలాగా. ఇలా మొత్తం గోల్డ్ బాల్స్ వచ్చి మొత్తం చైన్ లాగా వచ్చింది, సౌత్ సీ పర్ల్ మొత్తం. సో ఇది నాకు బాగా గుర్తుంది. ఈ లాకెట్ 50,000 అయింది. ఇది అన్కట్ డైమండ్స్కి అనమాట. సో కొంచెం కాస్ట్లీ అయింది. అండ్ ఇది 80,000 అనమాట ఈ సౌత్ సీ పర్ల్ చైన్. సో ఇలా నేను సెట్ చేయించుకున్నాను. ఫస్ట్ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను. ఈ బ్యాంగిల్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండి. ఇది నేను తెనాల్లో తీసుకున్నాను మా అత్తయ్య గారు వాళ్ళ దగ్గర. సో మా అత్తయ్య గారు నాకు గిఫ్ట్ ఇచ్చారనమాట ఇది. సో ఈ బ్యాంగిల్స్ చాలా చాలా బాగుంటాయండి. ఇవి ఆల్మోస్ట్ 1 lakh అలా పడినాయి 2 బ్యాంగిల్స్ కలిపి. సో మేకింగ్ ఛార్జెస్ కూడా ఆ షాప్లో చాలా తక్కువ తీసుకున్నారు. తెనాలిలో మేకింగ్ ఛార్జెస్ చాలా తక్కువ ఉంటాయని అనిపించింది నాకు విజయవాడ కంటే. సో ఇవి ఫ్లవర్ మోడల్స్ వచ్చి మధ్యలో ఎమరల్డ్, ఇక్కడ రూబీ, అలా ఎమరల్డ్ రూబీ అలా ఆల్టర్నేట్గా వచ్చినాయండి. చాలా చాలా బాగుంటాయి ఈ బ్యాంగిల్స్. వేసుకుంటే ఎంతో అందంగా ఉంటాయి. అంటే ఇలాంటి డిజైన్ నేను ఎక్కడా చూడలేదన్నమాట. సో ట్రెండీగా ఉంటాయి యాజ్ వెల్ యాజ్ ట్రెడిషనల్గా ఉంటాయి, అలా ఉంటాయి అన్నమాట. ఇవి వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. సో ఇవ్వండి ఈ బ్యాంగిల్స్. సో లోపలైతే ఇలా కొంచెం ఇలా వచ్చింది. చాలా కంఫర్టబుల్ అండ్ గట్టిగా కూడా ఉన్నాయి. ఏదో విరిగిపోయేలాగా అలా లేవు. చాలా కంఫర్టబుల్గా ఉంటాయి యాజ్ వెల్ యాజ్ స్ట్రాంగ్గా కూడా ఉంటాయి ఇవి.
సో ఇవ్వండి నా బ్యాంగిల్స్. ఇవి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ మోడల్ చాలా చాలా బాగుంటాయి. మీరు బ్యాంగిల్స్ చూడాలి, కొనుక్కోవాలి అనుకుంటే ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది అన్నమాట. ఇది అన్కట్ డైమండ్స్ సెట్ అన్నమాట. సో ఇది ఎమరల్డ్ రూబీ అలా కాంబినేషన్లో వచ్చిందండి. మొత్తం అన్కట్ డైమండ్స్ ఉన్నాయి. కింద చిన్న చిన్న సౌత్ సీ పర్ల్స్ లాగా వచ్చి కింద ఒక డ్రాప్లెట్ లాగా వచ్చింది. దాని మీద కూడా కొంచెం లైట్గా 4 స్టోన్స్ వచ్చాయి. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ సెట్ అండి. సో ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది. అంటే నెక్కి అంటుకునేలాగా వస్తుంది, నెక్లెస్ లాగా. సో ఇలా ఉంటుంది. సో దగ్గర నేను చూపిస్తాను. ఇలా ఉంటుంది. ఇది నేను హైదరాబాద్లో తీసుకున్నానండి. స్టోర్ నేమ్ అలా నాకు ఏం గుర్తులేదు, కానీ పెళ్ళి తర్వాతే తీసుకున్నాను ఇది. సో మీరు ఈ నెక్లెస్ చూడండి, చాలా బాగుంటుంది. ఇలా 3 లైన్స్ లాగా వచ్చి మొత్తం గోల్డ్ అనమాట. సో మీరు ఇలా వేస్టేజ్ పోకూడదు, నాకు మొత్తం గోల్డ్ బాగా ఉండాలి అంటే ఇలాంటి మోడల్స్ ట్రై చేయొచ్చు అనమాట. పైన ఇలా ఫ్లవర్ లాగా వచ్చి ఈ గోల్డ్ ఫ్లవర్ లాగా వచ్చి మధ్యలో ఎమరల్డ్ వచ్చింది, ఇక్కడేమో కింద రూబీ లాగా వచ్చింది. సో ఇదేంటంటే మొత్తం గోల్డ్ ఫినిషింగే, బట్ షైన్ చూసారా ఎంత బాగుందో. సో ఎప్పుడు తీసినా కానీ ఇది కొత్త జ్యువెలరీ లాగా ఉంటుందండి. ఇది కూడా నేను పెళ్లి తర్వాతే తీసుకున్నాను, తెనాల్లో తీసుకున్నాను ఈ మోడల్. సో ఇలాంటి జ్యువెలరీ ప్రిఫర్ చేయొచ్చు అనమాట మీరు. ఇలా నాకు వేస్టేజ్ ఎక్కువ అవ్వకూడదు స్టోన్స్కి లేకపోతే అనుకున్న వాళ్ళు ఇలాంటి జ్యువెలరీ ట్రై చేయొచ్చు. సో వెరీ నైస్ జ్యువెలరీ అండి. ఇదైతే నాకు బాగా నచ్చింది. ఇది ట్రెండింగ్గా ఉంటుంది, డ్రెస్సెస్ మీద బాగుంటుంది, శారీస్ మీద బాగుంటుంది. సో ఎలాంటి డ్రెస్సెస్ మీద బాగుంటుందంటే ఇప్పుడు మన పట్టు శారీస్వి మన డ్రెస్సెస్లా కుట్టించుకుంటున్నాం కదా లేటెస్ట్ ట్రెండింగ్గా. సో అలాంటి వాటి మీద ఈ చైన్ చాలా బాగుంటుంది. సారీ, ఈ నెక్లెస్ చాలా బాగుంటుంది. ఇది నా హారం, నా పెళ్లి హారం. సో ఇదంతా స్వరోస్కి క్రిస్టల్స్ అండి, అందుకనే ఇది డైమండ్ ఫినిషింగ్ లాగా వస్తుంది. ఇవి చెప్పాను కదా, రిటర్న్ వాల్యూ కూడా ఉంటుంది. ఇక్కడ మధ్యలో ఎమరల్డ్ ఇలా రూబీ వచ్చింది, ఇలా మొత్తం బాల్స్ లాగా వస్తుంది. ఇక్కడ పైన చైన్ మోడల్ లాగా వస్తుంది. సో ఇదన్నమాట, చాలా చాలా బాగుంటుంది. ఇదైతే ఇలా బ్యాక్ అయితే ఇలా వచ్చింది. ఈ డ్రాప్లెట్ కూడా చాలా బాగుంటుందండి. నేను నా పెళ్ళికి గోల్డ్ శారీ వేసుకున్నాను అనమాట, పిక్ ఇంక్లూడ్ చేస్తాను. సో గోల్డ్ శారీ మీద ఇలా షైనీ జ్యువెలరీ ఉండాలని చెప్పేసి ఈ మోడల్ తీసుకున్నాను. నా చోకర్ అండ్ ఇది రెండు బాగా మ్యాచ్ అయినాయి, వడ్డానం అన్నీ కలిపి. సో నా పెళ్లి జ్యువెలరీ చాలా చాలా బాగుంటుంది. సో ఈ ఇండియాలో ఉన్న చోకర్ సెట్ అండి ఇది చాలా హెవీ జ్యువెలరీ. సో ఇది 100 గ్రామ్స్ పైనే ఉంటుందండి. దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి ఆ ఫోటోలో చూసినట్టుగా. సో దానికి ఏంటంటే ఒక రూబీ సపరేట్గా ఒక స్టోన్ లాగా ఇచ్చారు. చిన్న కవర్ ఉంది కదా ఆ పిక్లో, సో ఆ స్టోన్ రూబీ అనమాట. సో ఎమరల్డ్ రూబీ మా మధ్యలో బిగ్ స్టోన్ ఉంది కదా, సో అది చేంజ్ చేసుకోవచ్చు డ్రెస్కి తగ్గట్టు. సో నేను ఫస్ట్ ఇక్కడ పిక్ ఇంక్లూడ్ చేస్తాను.
ఫస్ట్ పింక్ శారీ వేసుకున్నప్పుడు మన మండపంలో ఎంటర్ అవుతాం కదా, అప్పుడు ఎమరల్డ్ పెట్టుకున్నాను ఆ చోకర్కి. తర్వాత గోల్డ్ శారీ వేసుకున్నప్పుడు నా సెకండ్ శారీ నా పెళ్లి శారీ అనమాట, మెయిన్ శారీ. సో అక్కడ నేను రూబీ పెట్టుకున్నాను. సో మీరు డిఫరెన్స్ చూసారా, ఎంత డిఫరెన్స్ ఉందో, చాలా చాలా బాగుంటుంది. సో అలాంటి జ్యువెలరీ మీరు ట్రై చేయండి. సో అలా చేంజ్ చేసుకునేటట్టయితే ఏ శారీ మీద అయినా మనం సెట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ నా వడ్డానం గురించి చెప్పాలంటే ఇది 150 గ్రామ్స్కైనా పైన ఉంటుందండి. సో ఇది కూడా నేను పెళ్ళికి తీసుకున్నాను, అన్నీ మ్యాచింగ్గా కుదిరేటట్టు. సో చూసారు కదా పిక్చర్లో. కలెక్షన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? సీ యూ, బాయ్ బాయ్, టాటా.